తిరుపతి ఏ విధంగా అయితే అన్నదానం జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ జరుగుతుందమ్మా. అమ్మవార్ల సమేతంగా వేంచేసి ఉన్నారు కాబట్టి ఇంకా చాలా వైభవంగా ఉంటారు స్వామివారు. సో యథావిధంగా తిరుపతిలో జరిగేటువంటి ప్రతి కైంకర్యం ఇక్కడ తూచా తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్తే. హోమ్ డివైన్ 9కి స్వాగతం. ఈరోజు మనము మెడ్చల్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినాము. ఇక్కడ జయదర్శి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటి, ఎప్పటి నుంచి ఈ గుడి ఉంది, అవన్నీ ఒకసారి మనం తెలుసుకుందాం పదండి. ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు. అంటే మనం ఎక్కడ చూసినా కానీ లోపల ఉంటారు కదా, సో ఇక్కడ మాత్రం ఇటు సైడ్ శ్రీదేవి, అటు సైడ్ భూదేవి సమేతంగా ఎంతో అందంగా ఒకసారి చూసిండ్రు, ఎంత మంచిగా అలంకరణ చేసిండ్రు. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవార్లకి పట్టు చీరలు, అట్లా నగలు ఎన్నో సమర్పించుకుంటూ ఉంటారంట. వాళ్ళ మొక్కులు తీరినాక వచ్చి వాళ్ళకి పట్టు వస్త్రాలు, అట్లనే నగలు, అట్లా ఎన్నో సమర్పించుకుంటూ ఉంటారంట ఇక్కడ. చుట్టూ పొలాల మధ్య ఎటు చూసిన పచ్చదనం, మధ్యలో టెంపుల్ అనమాట. ఎంత బాగుందో. మనం వచ్చి మొక్కంగానే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పెట్టారు. ఎవరికైనా ప్రసన్నుడై కోరికలు తీర్చి భక్తులకు అండగా ఉంటారని ఇక్కడ నమ్మకం. మరి ఒకసారి మనం అక్కడ పంతులు గారు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యము తిరుపతిలో ఎటువంటి కైంకర్యాలు జరుగుతాయో అదేవిధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు కూడా అటువంటి కైంకర్యాలే పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం ప్రాతకాలమునందున స్వామివారికి సుప్రభాత సేవ, తదనంతరం స్వామివారికి నివేదన, బాలభోగం నివేదన జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి భక్తుల్ని అనుగ్రహించడానికి అర్చనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న కాలంలో స్వామివారికి మహానివేదన ఉంటుంది. సాయంకాలంన మళ్ళీ యథావిధిగా ఉపచారాలు. సాయంకాలం రాత్రి పడుకునే ముందు స్వామివారికి ఏకాంత సేవ అని నిర్వహించడం జరుగుతుంది. యథావిధంగా తిరుపతిలో జరిగేటువంటి ప్రతి కైంకర్యం ఇక్కడ తూచా తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం రోజున ఉదయకాలంలో అభిషేకం ఉంటుంది స్వామివారికి. అది చేసే ముందర స్వామివారి వైభవం చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారి చాలా సుందరుడు, అమ్మవార్ల సమేతంగా వేంచేసి ఉన్నారు కాబట్టి ఇంకా చాలా వైభవంగా ఉంటారు స్వామివారు. ప్రతినిత్యము వచ్చే భక్తుల్ని స్వామివారు అనుగ్రహించి చాలామంది నేను ఇప్పుడు వచ్చి ఒక 1 month అవుతుందమ్మా. ఇంతలోనే ఉద్యోగ ప్రాప్తి కానీ, వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి కానీ, సంతానం వాళ్ళకి కానీ సంతానం అవ్వడం కానీ, ఇటువంటి చాలా రకాలుగా చూసాం. ఇదివరకే చూసాం. ఇంకా ముందు ఇంకా స్వామి వైభవం పెరుగుతుంది తప్పించి తగ్గదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈఓ గారు ఉన్నారు. ఒక్కసారి మనం రాధాకృష్ణ గారితో మాట్లాడి ఇక్కడ ఏమేం జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు లాంటివి కానివ్వండి, అలానే రెగ్యులర్గా ఏవేవైతే పూజలు జరుగుతాయో వాళ్ళు ఎట్లా ఇక్కడ వర్క్ చేస్తారో ఒక్కసారి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా.
అట్లనే ఈ గుడి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎవరు కట్టించారు ఒక్కసారి చెప్పండి. అమ్మా ఇది 2008 ఫిబ్రవరి మాసంలో నిర్మాణం పూర్తయి స్టార్ట్ అయిందమ్మా ఇది. అప్పటి నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. చాలా బాగా ఇక్కడ స్వామివారిని ఒక్కసారి వచ్చి చూస్తే తిరిగి తిరిగి వారే వస్తారు. వారు ఇక్కడ స్వామివారు మొక్కుకున్న మొక్కులు తీరుస్తారనే నమ్మకం వారికి ఎక్కువగా ఉంది. అందువల్ల ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామివారిని వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి దేవదూప నైవేద్యాలు, తిరుపతిలో ఏ విధంగా అయితే సుప్రభాత సేవలు సహస్రనామార్చనలు అవన్నీ జరుగుతాయో అన్నీ ఇక్కడ జరుగుతాయమ్మా. ఉదయమే జరుగుతాయమ్మా. అలాగే నా స్వామివారికి నైవేద్యం కూడా ప్రతిరోజు వారి పవిత్రత తీసుకొచ్చి వారి నైవేద్యాలు అయ్యి స్వామివారికి సమర్పించుకుంటారమ్మా. అలాగే ఇక్కడ నేను సుమారు 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మాకు ఇక్కడ ఆర్గానిక్ ఇది తోట ఉంది. అక్కడి నుంచి వచ్చిన కూరగాయలతోనే ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తాము. ఈ డొనేషన్లు కూడా ఇస్తారు చాలామంది అన్నదానానికి. తిరుపతి ఏ విధంగా అయితే అన్నదానం జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ జరుగుతుందమ్మా. అయితే నేను అంటే భక్తులు చెప్తే విన్నాను, కొంతమంది అక్కడ తిరుపతిలో అన్నప్రసాదం తింటే ఏదైతే అనుభవం కలుగుతుందో ఇక్కడ కూడా అంతే అనిపిస్తుంది, అలాగే వడ్డిస్తారని చెప్పేసి. అవునమ్మా, ఇక్కడ మన ఒక బ్రాహ్మణ్ మన వారితో ఇక్కడ వంటలు చేయిస్తామమ్మా. ఆయన చాలా పవిత్రంగా ఆయన మడి కట్టుకుని అన్నీ చేస్తారు. రుచికరమైన వంటలు చేస్తారమ్మా ఇక్కడ. అందువల్ల చాలామంది వచ్చిన వాళ్ళే రావాలి అని మళ్ళీ ఇక్కడే భోజనం చేయాలి శనివారం అని చెప్పి పట్టుదలగా వస్తారమ్మా ఇక్కడికి. ఇదంతా చుట్టుపక్కల మొత్తం చూస్తే పొలాలే ఉన్నాయి. ఈ స్థలం ఎవరిది, ఎవరు కట్టించారు? ఇది సాయిబాబా గారు, శైలజ మేడం గారు అని దంపతులమ్మ, వారు పుణ్య దంపతులు. వారు ఈ నిర్మాణం చేశారమ్మ వారు పట్టుదలగాని. అయితే ఇక్కడ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం అని ఉంది, దాని గురించి? ఆ సంస్థాధిపతులేనమ్మా దీనికి శంకుస్థాపన చేశారు వారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇక్కడ రాధాకృష్ణ గారు వాళ్ళ వైఫ్ ఉన్నారు, ఒకసారి తనతో కూడా మాట్లాడదాము. రెగ్యులర్గా వస్తారంట తను కూడా. నమస్కారం మేడం గారు, మీ పేరు? మంగతాయర్ గారు. మంచి అమ్మవారి పైరే పెట్టుకున్నారు. మీరు కూడా రెగ్యులర్ గా ఉంటారా? రెగ్యులర్ గా వస్తాను, ప్రతిరోజు వస్తాను. అమ్మవారి విష్ణు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, స్వామిదేమో విష్ణు సహస్రనామాలు, శ్రీరామక్ష స్తోత్రం, హనుమాన్ చాలీసా, ఇవన్నీ కూడా చదువుకుంటూ ప్రతిరోజు స్వామి దర్శించుకుంటూ వెళ్తూ ఉంటాను. మీకు నాకు చాలా ఒక్కరోజు రాకపోతే నాకు కొంచెం అయ్యో రాలేదే అని, స్వామిని చూడలేకపోయారే అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే ఇక్కడ మనతో పాటు సూపర్వైజర్ గారు ఉన్నారు. ఈ గుడి ఎప్పుడైతే శంకుస్థాపన జరిగిందో అక్కడి నుంచి ఇతను ఉన్నారంట. ఒకసారి తన మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? వర్మ అండి. వర్మ గారు, ఎక్కడ మీది? మాది ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి, ఎదురులంక అండి మాది. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? రెగ్యులర్ గా మీరు సూపర్వైజర్ కాబట్టి అన్ని ఫాలో అప్ చేయాల్సింది మీరే. స్వామివారి అంటే చాలా ఇష్టం అండి ఊరి ప్రజలకి అందరికీ. బాగా ఇది ఈ పంట పొలాలు ఇంతకుముందు పండివి కాదు. ఇప్పుడు ఈ గుడి కట్టిన తర్వాత చుట్టుపక్కలంతా విలేజ్ ఈ వర్షం పడడం, ఇది మంచి పంటలు పండడం, విలేజ్ నుంచి కూడా వచ్చి ఈ మన రైతులందరూ కూడా ఈ దేవస్థానం ముందే ఈ రోడ్డు మీదే వాళ్ళంతా పంటలన్నీ కూడా అక్కడ ఆరేసుకోవడం, వరి ధాన్యం అవి పోసుకోవడం అయ్యిని. ఈ విలేజ్ కాకుండా బయట నుంచి కూడా జనం కూడా ఈ స్వామివారు అంటే ఇష్టపడి వస్తారు. ఎప్పుడు కూడా పొద్దుట 5:30 నుంచి 12:30 వరకు గుడి ఉంటుంది, తెరిచి ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 8:30 వరకు గుడి తెరిచి ఉంటుందండి. మాకు గోశాల కూడా ఉంది. గోశాల కూడా ఉందండి. గోవులు కూడా మంచి ఇంకా 60-70 గోవులు ఉన్నాయండి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంకి ఏంటి ప్రత్యేకత ఏముంది చెప్పు? ఇక్కడ ఒక సాయిబాబా గారు ఈ స్థలం నిర్మించిన తర్వాత ఇక్కడ గుడి కట్టాలని ఆయన అనుకున్నారు. ఆయనకి కల్లో ఏదో మొత్తం మీద అనిపించి ఆయన సాధారణంగా కట్టారండి అది గుడి. అంటే స్వామినే కట్టించుకున్నారు. చూసారు కదా, ఇక్కడ పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఎట్లయితే మనం తిరుపతి అంత దూరం వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మనం రెగ్యులర్గా వెళ్ళలేము, తిరుపతి ఖచ్చితంగా వెళ్తాము, ఒక సంవత్సరంకి ఒకసారి 2 సార్లు వెళ్తాం. కానీ ఇక్కడ మన దగ్గరలో అవైలబుల్ ఉన్న ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆ తిరుపతి దేవుణ్ణి తలుచుకున్నట్టే అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట.
చూసిండ్రు కదా ఎంత మంచిగా ఉంది అసలు. ఆ హోంకారం అట్లనే మొత్తం చుట్టూ పక్కల మొత్తం పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఈ స్వామివారి టెంపుల్ ప్రత్యేకత ఏంటిదంటే, సో ఇది కట్టక ముందు ఇక్కడ చుట్టుపక్కల పంట పొలాలు అసలు పండేవి కావు, వర్షాలు పడకుండా అట్లనే ఉంటుండే అన్నమాట. ఈ టెంపుల్ కట్టిన తర్వాత చుట్టుపక్కల కూడా పంట పొలాలు పండడం, రైతులకు చాలా మేలు జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. సో వర్షాలు పడడం, వాళ్ళ రైతులు బతకడం అనేది ఈ టెంపుల్ కట్టిన తర్వాత జరిగింది ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో అని చెప్పేసి మస్తు నమ్ముతారు. అట్లానే మనకు నార్మల్ ఏ టెంపుల్కి ఆ ప్రత్యేకత ఉంటుంది. సో ఆ అర్చనలు కానివ్వండి, పూజలు కానివ్వండి. ఇక్కడ ఏంటిదంటే తిరుమలలో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి స్వామివారు పడుకునే దాకా ఎలాంటి సేవలు అయితే చేస్తారో, బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు ప్రతి ఒక్కటి ఇక్కడ చేస్తారన్నమాట. సాటర్డే అన్నదానం ఉంటుంది. అది కూడా తిరుమలలో ఎట్లయితే ఉంటుందో అదే టేస్ట్ ఇక్కడ వస్తుందని చెప్పేసి ఇక్కడ భక్తులు అంటున్నారు. చూసిండ్రు కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి, అట్లనే బిజినెస్ లో కానివ్వండి, ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి మొక్కుతే తీరుతుంది. నెక్స్ట్ వాళ్ళు రెగ్యులర్ గా ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు. సో చూసారు కదా, ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ గుడి ఎలా అనిపించిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మెడ్చల్ జయదర్శిని టౌన్షిప్ అని కొడితే ఈ టెంపుల్ వచ్చేస్తుంది. కింద మీకు డిస్క్రిప్షన్ లో మ్యాప్ లొకేషన్ కూడా పెడతాము. రావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక గుడితోని మీ ముందుకు వస్తా. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.